తిరుమల ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకాష్ వేదికగా స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ పార్టీ సభ్యులుగా తాము బాధ్యులైన పై కేసులు నమోదు చేసి కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లడ్డూ విషయంలో ఏ విధంగా అయితే సనాతన ధర్మం అంటూ ధర్నాలు చేశారో ఇప్పుడు కూడా అలాగే చేసి నిజాలను బయటకు తీస్తే ప్రజలు హర్షిస్తారని అన్నారు. నేడు పల్లెల్లో ఎక్కడికి పోయినా సంక్రాంతి శోభ కనపడడం లేదన్నారు. గడిచిన 7 నెలల్లో ఒక పెన్షన్లు తప్ప ఇచ్చిన హామీ కూడా అధికార పార్టీ నెరవేర్చలేదని విమర్శించారు. తిరుమల ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకాశం వేదికగా స్పందించారు. తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ పార్టీ సభ్యులుగా తాము బాధ్యులపై కేసులు నమోదు పెట్టి కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లడ్డూ విషయంలో ఏ విధంగా అయితే సనాతన ధర్మం అంటూ ధర్నాలు చేశారో ఇప్పుడు కూడా అలాగే చేసి నిజాలను బయటకు తీస్తే ప్రజలు హర్షిస్తారని అన్నారు. నేడు పల్లెల్లో ఎక్కడికి పోయినా సంక్రాంతి శోభ కనపడడం లేదన్నారు. గడిచిన 7 నెలల్లో ఒక పెన్షన్లు తప్ప ఇచ్చిన ఏ హామీని కూడా అధికార పార్టీ నెరవేర్చలేదని విమర్శించారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. తప్పకుండా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సంఘటనకి బాధ్యులైన అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి దానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఘోరమైన సంఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన హిస్టరీలో ఇంత గొప్ప ఇది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. దీని నుంచి బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వారం రోజులు అయింది ఇన్సిడెంట్ జరిగి కూడా. ఇప్పటికీ ఏదో నామకా వస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, కానీ బాధ్యులైన వాళ్ళని ఎక్కడా కూడా చర్యలు తీసుకుని దక్కలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఎవరైతే బాధ్యులని భావిస్తున్నారో వాళ్ళపై కేసులు పెట్టి న్యాయస్థానం ద్వారా కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం.